గాయస్, మన టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే అది మన ప్రభాస్ గారేనండి. ఆయనకి ప్రెజెంట్ 45 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా పెళ్లి చేసుకోలేదు. దానికి కారణం అనుష్క గారు. ప్రభాస్ అండ్ అనుష్క గారు చాలా గాఢంగా ప్రేమించుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి చాలా రోజులు సహజీవనం కూడా చేశారు. కరెక్ట్ గా పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో వీళ్ళిద్దరి మధ్యలో చిన్న గొడవ జరిగి పెళ్లిని ఆపుకోవాల్సి వచ్చింది. పెళ్లిని ఆపుకున్నారు కానీ ఫ్రెండ్షిప్ ని మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. అందుకే మనకి పెద్దగా డౌట్ రాలేదు. ఎప్పుడు నార్మల్ గా ఉంటున్నట్టే ఉంటున్నారు కదా, వాళ్ళ మధ్య ఏమీ జరగలేదని మనం ఫీల్ అవ్వాలని వాళ్ళు అలా చేశారు. మరి వీళ్ళిద్దరికి గొడవ జరగడానికి కారణం కొందరు నాగార్జున గారు అంటున్నారు, మరి కొందరు ప్రభాస్ గారి అమ్మగారు అంటున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరి వల్ల వీళ్ళ మధ్య గొడవ జరిగి పెళ్లి ఆగిపోయిందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మీరు గాని మా ఛానల్ కి కొత్తవారైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి, సరేనా? ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే గాయస్, మనందరికీ తెలుసు నాగార్జున గారు సూపర్ మూవీతో అనుష్కని ఇంట్రడ్యూస్ చేశారు మన టాలీవుడ్ కి. అందుకే అనుష్క గారికి నాగార్జున గారంటే చాలా గౌరవం. అందుకనే ఆయనతో చాలా సినిమాలు చేశారు అండ్ ఆయనతో కొంచెం చొరవగా ఉంటూ ఉంటారు. దాన్ని చాలా మంది తప్పుగా ఆలోచించి వాళ్ళకి లింక్ పెట్టాలని చూసి న్యూస్ ఆర్టికల్స్ రాశారు. దాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభాస్ గారి అమ్మగారు అనుష్కతో మ్యారేజ్ వద్దని తేల్చి చెప్పేశారంట ప్రభాస్ గారి దగ్గర. అందుకే ఇంత గాఢంగా ప్రేమించుకున్న వీళ్ళిద్దరూ పెళ్లిని ఆపుకోవాల్సి వచ్చింది. కానీ అటు ప్రభాస్ గారు గాని ఇటు అనుష్క గారు గాని వాళ్ళిద్దరిని ఒకరికొకరు మర్చిపోలేక చాలా బాధపడుతున్నారు. ప్రభాస్ గారు అయితే అటు ఇంకో అమ్మాయిని ప్రేమించలేక పెళ్లి చేసుకోలేక ఇటు అనుష్కతో వెళ్లలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అలా ఆలోచించి మ్యారేజ్ అన్న మాటనే మర్చిపోయారు ప్రభాస్ గారు. ఇదంతా దగ్గరుండి గమనిస్తున్న సినీ పెద్దలందరూ చాలా మంది ప్రభాస్ గారి అమ్మకి నచ్చజెప్పాలని చూశారు, కానీ అది కూడా కుదరలేదు. దాదాపు 5-6 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన అనుష్క గారు ఇక మన వల్ల కాదులే అని వేరే వ్యక్తితో మ్యారేజ్ ని ఫిక్స్ చేసుకున్నారంట. ఇక ప్రభాస్ గారు కూడా 2026 లాస్ట్ లో మ్యారేజ్ చేసుకుంటారని తెలుస్తోంది. అయినా వీళ్ళిద్దరి పేరు సినిమాల్లోనే కాదండి, బయట కూడా చాలా బాగుంటుంది. కానీ ఇలాంటి వ్యక్తుల్ని ఒకటిగా చూడడానికి మనకు అదృష్టం లేదని చెప్పుకోవచ్చు. అయితే మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? వీళ్ళిద్దరూ కలిసి మ్యారేజ్ చేసుకుంటే మంచిదా, లేక విడిపోయి వేరే వేరే వాళ్ళతో మ్యారేజ్ చేసుకుంటే మంచిదా? దానికి సమాధానం చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. చూద్దాం ఎవరి ఒపీనియన్ ఎలా ఉంటుందన్నది. నాకైతే విడిపోయి మంచిగా ఉంటేనే బెటర్ అనుకుంటున్నానండి. ఎందుకంటే మనల్ని అవమానించే వ్యక్తుల దగ్గర ఉండేదానికంటే మనతో ఉంటూ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళతో మ్యారేజ్ చేసుకుంటేనే మంచిది. ఈ విషయాన్ని చాలా మంది ఏకీభవిస్తారు, అది నాకు తెలిసిందే గాని బట్ ఏం చేస్తాం, వీళ్ళ మధ్యలో అది కుదరడం లేదంతే. అయినా పాపం ప్రభాస్ గారు ఇటు లవ్వు లేక అటు పెళ్లి లేకుండా పాపం రేం పగలు మన కోసం సినిమాలు అందించాలని తెగ కష్టపడి షూటింగ్ చేస్తూనే ఉన్నారండి. ఇకనైనా ఈ బాధ నుంచి తను బయటకొచ్చి ఒక మంచి సంబంధం కుదుర్చుకొని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారని కోరుకుందాం. ఇదండి అసలు మ్యాటర్. చూశారు కదా, ఈ రోజుల్లో మంచిగా వెళ్తే దారి లేదండి, అడ్డదారులు తొక్కిన వారికే లాభాలు ఎక్కువ. మనమైనా ఏం చేస్తాం, ఎలా జరగాల్సింది అలా జరుగుతుంది. సరే, ఆ విషయం పక్కన పెడితే ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరి ఈ వీడియోని ఇంతవరకు చూశారు కదా, మీకు నచ్చుంటే కదా ఇంతవరకు చూస్తారు. అలా నచ్చితే ఒక లైక్ కొట్టాలి కదండి, వెంటనే కొట్టేయండి. మీరు ఇలా లైక్ కొట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీ ముందుకు చాలానే తీసుకొస్తూ ఉంటాం. సరే మరి ఉంటాను గాయస్, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.